ట్రాఫిక్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజావాణి వినతులపై తక్షణ చర్యలు తీసుకోవాలి. జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి. జోన్ వ్యాప్తంగా 17 వినతులు. కాంగ్రెస్ ఈనో ప్రచారంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్. ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంఘాల అధ్యక్షుడు అడ్వకేట్ రమేష్ యాదవ్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం. అప్పులు చేస్తే చెల్లించే శక్తి ఏపీకి లేదు, సీఎం చంద్రబాబు. రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసేందుకు ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్ర, రాహుల్ గాంధీ. నష్టాలతో వారాన్ని ప్రారంభించిన స్టాక్ మార్కెట్ సూచీలు. బీజేపీకి 400 ఎంపీ సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని ఖతం చేస్తారు. రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసేందుకు ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయని తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. సోమవారం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్పై 50% పరిమితి ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో స్వాతంత్ర్యం పూర్వం నాటి పరిస్థితులను బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని ఆరోపించారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు, పేదలను మరోసారి బానిసలుగా మార్చాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పేద ప్రజలను తొలగించే ఆయుధాలని ఈ దేశంలో అదానీ, అంబానీలకు బీజేపీ దోచిపెడుతోందని ధ్వజమెత్తారు. ఈ బిలియనియర్లు ఎంత ఎక్కువ డబ్బు పొందుతారో మీకంత తక్కువ ఉపాధి లభిస్తుందని వెల్లడించారు రాహుల్ గాంధీ. దివంగత ప్రజా గాయకుడు గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా బీజేపీకి జై కొడితేనే పద్మ అవార్డులు ఇస్తారా అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ప్రజాయుద్ద నౌక గద్దర్ గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలు హాస్యాస్పదమన్నారు. ఆయన ఒక కేబినెట్ మినిస్టర్ అయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైట్ వింగ్ బీజేపీ భావజనం ఉన్న వాళ్లకే పద్మ అవార్డులు ఇస్తామనే విధంగా ఆయన మాట్లాడుతున్నారని, అయితే బీజేపీ పాట పాడిన వారు, బీజేపీ గొంతు పలికిన వారికి అవార్డులిస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్న రాష్ట్రంపై కేంద్ర వివక్షత చూపుతూనే ఉందని ఆరోపించారు. పద్మ అవార్డుల విషయంలో ప్రభుత్వ సిఫార్సులను విస్మరించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి తెలంగాణ 8 మంది ఎంపీలను అందించినప్పటికీ కేంద్రం రాష్ట్రాన్ని గుర్తించడంలో విఫలమైందన్నారు. పెండింగ్ లో ఉన్న బకాయిలు, విభజన హామీలను రాబోయే బడ్జెట్లో విడుదల చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తుందని, లేని పక్షంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. ఏదైతే భావాజాలానికి సంబంధించి మీరు గద్దర్ గారి భావాజాలం గురించి మాట్లాడుతారో అది వింటేనే హాస్యాస్పదంగా ఉంది. మీరు ఒక కేబినెట్ మినిస్టరా, కార్పొరేటరా? మీరు ఎందుకంటే మీరు అధికారంలో ఉంటే బీజేపీ భావాజాలం ఉన్న వాళ్లకు, రైట్ వింగ్ భావాజాలం ఉన్న వాళ్లకే మేము పద్మ అవార్డులు ఇస్తామని చెప్పినట్టుగా ఉంది. మీరు రాష్ట్రపతిని, ప్రధానిని చిన్నతనం చేసినట్టుగా ఉంది మీ మాటలు. ఎందుకంటే ఈ దేశంలో మీరు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక భావాజాలం కోసం పనిచేసిన వారే, ఒక అట్టడుగు వర్గాల కోసం పనిచేసిన వారే. ఈ రోజు గద్దర్ గారు కూడా గతంలో ఉద్యమం చేసిన వారు, వెనుకబడ్డ వర్గాల కోసం పోరాటం చేసి పాటలు రాసిరు. మధ్యన మీరు పరేడ్ గ్రౌండ్ లో పెడితే మీ నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా వచ్చిన విషయాన్ని మీరు మర్చిపోయినట్టు. అంటే ఈ విషయం చూస్తే రానున్న రోజులలో భారతదేశంలో బీజేపీ పాట పాడిన వారు, బీజేపీ వంతు పలికిన వారికే అన్ని వస్తాయని చెప్పినట్టుగా ఉంది మీరు. కాబట్టి దయచేసి మీ మాటలు విత్డ్రా చేసుకోవాలి. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ భావాజాలం ఉంటది. ప్రతి దగ్గర అధికారం మారుతూ ఉంటది. కానీ ఈ అవార్డులు అనేది నిష్పక్షపాతంగా ఇవ్వాల్సినటువంటి ఆ పరిస్థితి ఉంటది. ఇలాంటి మాటల వల్ల మీరు మీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని దిగజార్చేతనంగా మీరు మాట్లాడినట్టుగా ఉంది. దయచేసి మీరు మీ మాటలను విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు.
కేంద్రం ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డులపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తను సిఫార్సు చేసిన పేర్లలో ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదని ఆరోపణ కూడా చేశారు. ఈ ఆరోపణపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. రాష్ట్రం పంపిన ప్రతి పేరును కేంద్రం పరిశీలించిందని తెలిపారు. అర్హత ఉన్న వారికి అవార్డులు ఇస్తారని, నక్సల్స్ భావజలం ఉన్న గద్దర్ లాంటి వాళ్లకు పద్మ అవార్డులు ఇచ్చేది లేదని కౌంటర్ ఇచ్చారు. గద్దర్ ఎట్టిస్తాను చెప్పండి అని భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? షర్లింగపల్లి నియోజకవర్గంలోని చందానగర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మియాపూర్ అల్విన్ చౌరస్తా విగ్రహ సమీపంలో గచ్చిబౌలి బసవతారక నగర్లో షర్లింగపల్లి బీసీ కులాల సంఘం అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షర్లింగపల్లి డీఎస్పీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఒంగోలు శ్రీనివాస్ యాదవ్, ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ గణతంత్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న, బీసీ సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి బి కృష్ణ, ఉపాధ్యక్షులు ముద్దంగుల తిరుపతి, షర్లింగపల్లి బీసీ ఉపాధ్యక్షులు నర్సింగారావు ముద్రాజ్, సి డాకయ్య గౌడ్, గోవిందరావు, హెల్త్ కౌన్సిలర్ వెంకటేష్ యాదవ్, వెంకట్ నాయక్, జంగం గౌడ్, బసవతారకం కాలనీవాసులు శివ, రంగయ్య, యాదన్న, లింగన్న, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. బాబు ఆగమ్మ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై బీసీ, జై బీసీ, జై బీసీ. భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 824 పాయింట్లు నష్టపోయి 75,366 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 263 పాయింట్లు నష్టపోయి 22,829 వద్ద స్థిరపడింది. అమెరికా ట్రేడ్ పాలసీపై అనిశ్చితి కొనసాగుతుండటం, విదేశీ నిధులు తరలివెళ్తుండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు భారత స్టాక్ మార్కెట్ తిరుతెన్నులను నిర్దేశించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వివిధ దేశాలపై తమ వాణిజ్య టారిఫ్లను సవరిస్తుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇవాల్టి ట్రేడింగ్ లో ఐసిఐసిఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, మారుతి, ఎల్ఎన్టీ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఏసీబీ అధికారులు దాడులు కలకలమరిపై పట్టణంలోని 23వ వార్డుకు చెందిన మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 23వ వార్డుకు చెందిన ఓ వ్యక్తి రేషన్ కార్డు, ఇంద్రమ్మ ఇంటి కోసం దరఖాస్తు పెట్టగా ఫీల్డ్ ఆఫీసర్ వినోద్ 3,000 రూపాయల లంచాన్ని డిమాండ్ చేశాడు. సదరు దరఖాస్తుదారుడు ఈ విషయాన్ని ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారుల సూచన మేరకు నేడు పట్టణంలోని ఓ జ్యూస్ పాయింట్ వద్ద వార్డు ఆఫీసర్ వినోద్ కు 2,500 రూపాయలు లంచం ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వినోద్ వరంగల్ ఏసీబీ కోర్టుకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈనో ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ కేటీఆర్ కు కడుపు మంటగా ఉందని, ఆయన ఈనో తాగి ప్రశాంతంగా ఉండాలని ప్రచారం చేశారు. అంతేగాక నగరంలో పలుచోట్ల కేసీఆర్ ఈనో తాగాలంటూ హోర్డింగ్లను కూడా ఏర్పాటు చేశారు. దీనిపై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు మొత్తం అబద్దాలే మాట్లాడుతూ ప్రజలు మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిన్న మొన్న కేటీఆర్ ఈనో తాగాలని బయట అడ్వర్టైజ్మెంట్లు పెట్టారని అన్నారు. ఈ కాంగ్రెస్ సిపాయిలు పెట్టుబడులు తెచ్చారని చెప్పి నాకు అజీర్తయిందని, ఈనో తాగాలని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు వస్తే సంతోషిస్తామని, అవన్నీ అవాస్తవాలు అనే విషయం ప్రజలకు తెలుసునని చెప్పారు. సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అబద్ధాలు చెప్తే కూడా మరి ఎవరో చిన్న సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తనో, ఐటీ సెల్లో పనిచేసే ఒక పిల్లగాడో పిల్లనో అబద్ధం చెప్పినట్టే అర్థం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు వింటే నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు. మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నాడు. నేనేం చేస్తున్నాడు అని నేను అనుకుంటే, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకం అట. అంటే ఇదివరకు ఎవరు రేషన్ కార్డులు ఇయ్యలే, నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టిన, రేషన్ కార్డు అనే కాన్సెప్టే నేనే కనిపెట్టిన అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని అబద్ధం. ఇంకా గౌరవం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న చెప్తారు, ఎక్కడో మాట్లాడిన ఆయన కూడా, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం అని బట్టి విక్రమార్క చెప్తాడు. ఇగో ఎన్ని జూట మాటలు ఉంటాయంటే వీళ్ళ, ఇగో నేను చూపెడతాను మీకు. ఇగో ఇది బట్టి విక్రమార్క గారు స్వయంగా మదిర నియోజకవర్గంలో 2000 ఆయన ట్వీట్ డేట్ చూడండి, 2021 జూలై 26 రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో. ఏదో ఆయన సొంత నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు లింగాల కమల్ రాజు గారు ఇద్దరు కలిసి రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఇది. అబద్ధాలు ఎట్లా చెప్తారంటే ఒక ఇంత అన్యాయం ఇది జూలై 2021 జూలై 26 నాడు దిగిన ఫోటో రేషన్ కార్డు ఇచ్చుకుంటా. ఒకటి రెండు కాదు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చింది 6,50,000 రేషన్ కార్డు. కానీ మనం దాని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం అనుకోలేదు. ఇది రొటీన్ కార్యక్రమం కదా, పేదవాళ్ళకు సంబంధించిన కార్యక్రమం కదా, మీ సేవల దరఖాస్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ వచ్చేదే కదా, ఇందులో ఏం పెద్ద ముచ్చట్టున్నది అని చెప్పి మనం రేవంత్ రెడ్డి గారు లెక్క ప్రభుత్వ పైసలు దండగా పెట్టి పెద్ద సభలు పెట్టి నేను కొత్త చరిత్ర సృష్టిస్తున్నా అని చెప్పి మనం డైలాగులు కొట్టలే, సన్నాయి నొక్కులు నొక్కలే, అబద్ధాలు ప్రచారం చేయలే. కానీ చేయకుండానే 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చినాం.
కానీ ఇక్కడ కూర్చున్న మా తమ్ముళ్ళకు కూడా చాలా మందికి విషయం తెలియదు. కాంగ్రెస్ వాడు ఒక్క కార్డు ఇవ్వలే మీరు అనే వరకు మనం కూడా ఇవ్వలేదేమో, మనకు తెలియదు కదా మనం అనుకున్నాం. అప్పులు చేస్తే చెల్లించే శక్తి ఏపీకి లేదని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ సచివాలయంలో ఆయన 2022-23కి సంబంధించిన నీతి ఆయోగ్ నివేదికపై మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని మరోసారి విమర్శించారు. అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు తప్పవన్నారు. అభివృద్ది చేస్తే సంపద పెరుగుతుందన్నారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకుంటే ప్రజలే బాధపడతారని పేర్కొన్నారు. రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. నాయకుల అసమర్థత వలన సరైన నిర్ణయాలు తీసుకోకపోతే రాష్ట్ర ఆర్థిక స్థితి కుంటుపడుతుందని అభిప్రాయపడ్డారు. తద్వారా అభివృద్దికి నిధులు లేక అప్పుల పాలయ్యి ఆ భారం ప్రజలపై మోపాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి నాయకులు ముందు చూపుతూ ఆలోచిస్తేనే ఆర్థికంగా బాగుపడతామని ఆయన తెలియజేశారు. రాష్ట్రాలు బాగుంటేనే దేశం ఆర్థికంగా ఎదుగుతుందని, ఆ దిశగా నాయకులు అధికారులు కష్టపడి పనిచేయాలని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ ఆర్థిక విధ్వంసం సృష్టించిందని, ప్రభుత్వ కార్యాలయాలను సైతం తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. నీతి ఆయోగ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ డెసిషన్ బాడీ. ప్రధానమంత్రి అధ్యక్షులైతే వైస్ చైర్మన్ గా నీతి ఆయోగ్ హెడ్ పనిచేస్తారు. వీళ్ళు ఫిజికల్ హెల్త్, మనమందరం హాస్పిటల్కి పోతే మన ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటాం, ఓవరాల్ చెకప్. ఆ ఓవరాల్ చెకప్ చేసుకున్నప్పుడు మీ ఆరోగ్యం ఎక్కడుంది ఏంటి కనుక్కొని అక్కడి నుంచి ఎలాంటి సమస్యలుంటే ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు మన ఆరోగ్య కండిషన్స్ బెటర్ గా చేసుకుంటే ఫర్దర్ గా ఆరోగ్యం డిట్రియేట్ కాదు. అదే సమయంలో మనం 4 రోజులు ఎక్కువ బతికే పరిస్థితికి వస్తాం. అదే గాని మన ఆరోగ్యం సరి అయిన సమయంలో చెక్ చేసుకోకపోతే ఎక్కడికక్కడ డిట్రియేషన్ ప్రారంభమవుతుంది. ఒక ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది. అక్కడి నుంచి అన్ని సమస్యలు వస్తాయి. అదే మరిగా ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇది. రాష్ట్ర ఆదాయ పరిస్థితి, రాష్ట్రానికి వచ్చే వనరులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ గా దాని హెల్త్ గురించి వీళ్ళు అసెస్ చేశారు. చాలా మంచి పని చేశారు. ఫస్ట్ టైం ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు 30 ఏళ్లైంది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చి. 94-95 ఆ సమయంలో టెక్నాలజీ కూడా వచ్చింది. ఎవరైనా రాజకీయ నాయకులు పాలసీ మేకర్స్ గా ఉండేవాళ్ళు గాని జాగ్రత్తగా పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం, ఆ దేశంలో సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ప్రజల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. నాయకుల యొక్క అసమర్థత గాని, అవినీతి గాని, తెలియనితనం గాని ఇవన్నీ చేసి ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని నాశనం చేస్తే ప్రజల భవిష్యత్తు కూడా అధోగతి అవుతుంది. ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్ గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు పని చేయలేరు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి, ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు. అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి, మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది. మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు. అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి. మళ్ళా అప్పులు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాలి. ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఇది ఒక విషియస్ సైకిల్. ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం. అల్టిమేట్ గా బాధపడేది ప్రజలే బాధపడతారు. అలాంటి పరిస్థితి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు. షర్లింగంపల్లి జోన్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఇక్కడ జోనల్ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, యూబీడీ, వెటర్నరీ, శానిటేషన్ విభాగాల అధికారులతో కలిసి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ప్రజావాణిలో అందుబాటులో ఉండి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. జోనల్ కార్యాలయంలో పలు సమస్యలపై ప్రజల నుంచి 7 వినతులు రాగా జోన్ వ్యాప్తంగా పలు విభాగాలకు సంబంధించి మొత్తం 17 వినతులందాయి. అందులో కొన్నింటిని తక్షణమే పరిష్కరించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకునేందుకు ప్రజావాణి అత్యంత కీలకమైన వేదికన్నారు. ప్రజావాణి సందర్భంగా వారి నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటి పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. ప్రతి వినతిని విధిగా సర్కిళ్లలో రికార్డులను నమోదు చేయాలని, నిర్దిష్ట సమయంలో పరిష్కరించి ప్రజలకు సమాచారం అందించాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి సూచించారు. ప్రతి సోమవారం సర్కిల్లో డీసీ సహా ఆయా విభాగాల అధికారులు విధిగా ప్రజావాణి
ప్రజావాణిలో అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్యు శంకర్, ఈఈ మల్లికార్జున్, డిడి శ్రీనివాస్, వెల్సన్, సిటీ ప్లానర్ శ్యామ్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ప్రజావాణి వినతులపై తక్షణ చర్యలు తీసుకోవాలి. జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి. జోన్ వ్యాప్తంగా 17 వినతులు. కాంగ్రెస్ ఈనో ప్రచారంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్. ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంఘాల అధ్యక్షుడు అడ్వకేట్ రమేష్ యాదవ్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం. అప్పులు చేస్తే చెల్లించే శక్తి ఏపీకి లేదు, సీఎం చంద్రబాబు. రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర, రాహుల్ గాంధీ. నష్టాలతో వారాన్ని ప్రారంభించిన స్టాక్ మార్కెట్ సూచీలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.